హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ పొట్లకాయ కూర అండి. తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, అల్లం, కొంచెం ఎండు కొబ్బరి, ఒక పొట్లకాయ ముక్క అండి. ఒక పొట్లకాయ ముక్కలు, పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి, నూనె వేడయ్యాక ఒక 5 స్పూన్ నూనె వేసానండి. కొంచెం నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, చిట్పట్లాడాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఇందులో పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక పావు గంట ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టి ఒక పావు గంట వేయించుకోవాలండి. ఇది అల్లం, ఎల్లుల్లిపాయ, కొబ్బరిని ఇలా తురుము పట్టుకున్నాను. ఒక స్పూన్ కారం, పొట్లకాయకి ఎక్కువ కారం పడతండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఇప్పుడు ఆడించుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి తురుముని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సిమ్లో ఉడికించాలండి, హైలో పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టి దీన్ని బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
10 నిమిషాలు వేగిన తర్వాత రుచికరమైన పొట్లకాయ కూర రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. కొందరైతే పొట్లకాయ తినడానికి ఇష్టపడరు, కొందరైతే పొట్లకాయ ఎలా వండుకోవాలో తెలియక వండుకోరు. నేను చెప్పే విధంగా కానీ పొట్లకాయని వండుకుంటే దీని రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.